హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? నేను మీ వాణిని. నేను చాలా బాగున్నాను. ఈరోజు ఆందోళన ఎలా పోగొట్టుకోవాలో చెప్తాను, వినండి. మనసులోని కోరికలను వాస్తవానికి మధ్య అగాధమే ఆందోళన. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు పిల్లలు పెద్దలు ఆందోళన అనే పదాన్ని వాడకుండా ఉండలేరు. ఎవరిని కదిపినా టెన్షన్లో ఉన్నామంటారు. ఆందోళన అనేది భిన్నంగా ఉంటుంది. కొన్ని రకాల ఆందోళనలు సహసిద్ధంగా మనిషిలో ఉండేవైతే కొన్ని తెచ్చిపెట్టుకునేవి. మొదటి రకము ఆందోళన సహజ సిద్ధమైంది. ఏదైనా ఉద్వేగ పరిస్థితులలో ఇది కనిపిస్తుంటుంది. వ్యక్తికి రాబోయే అపాయాన్ని కొద్దిగా సూచించేట్లుగా ఉంటుంది. దీనివల్ల ఆ వ్యక్తి రాబోయే అపాయాన్ని నివారించేందుకు ప్రయత్నం చేయవచ్చు. దాదాపు ప్రతి వారు ఈ పరిస్థితిని ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొని ఉంటారు. రెండో రకం ఆందోళన పలు రకాల మానసిక శారీరక వ్యాధుల వల్ల వ్యక్తం కావచ్చు. వ్యక్తిత్వంలో భాగంగా ఇమిడిపోయి ఉండే ఆందోళనలను ఆందోళనలకు ఎప్పుడూ చికాకు పరాకుగా ఉండి సున్నితమైన మనసుతో ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుని బాధపడుతూ ఉంటారు. ఈ రకమైన ఆందోళన ప్రతికూల పరిస్థితులలో ఎక్కువగా కనిపించి ఆ తరువాత అదృశ్యమవుతుంది. ఇలా కాకుండా ఆందోళన అనేది ఎప్పుడూ బాధ పెడుతూ ఉంటే దానిని సాధారణంగా ఆందోళన మనసులో ముందు వ్యాపించి ఆ తరువాత శరీరాన్ని ఆవహిస్తుంది. గుండె దడ, వికారం, విరోచనం, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు చవి చూస్తారు. మనసును ఏ విషయంపై కేంద్రీకరించలేకపోవడం, అయోమయంగా ఉంటారు. తాను అదుపు తప్పిపోతున్నట్లు భయము, ముందు ఏదో చెడు జరుగుతుందన్న భ్రమ వెంటాడుతూ ఉంటుంది. ఈ రకంగా తరచూ ఆందోళనతో బాధపడేవారు సమాజంలో 2.5 నుంచి 8% వరకు ఉంటారు. ఆందోళనతో బాధపడటం పురుషులలో కంటే స్త్రీలలోనే ఎక్కువ కనిపిస్తుంటుంది. అందరినీ ఎప్పుడోకప్పుడు వెంటాడే ఆందోళన అంకురించడానికి అసలు కారణం ఏమిటి? సమాజంలోని కోరికలు, ఆలోచనలు వాస్తవంలో జరిగే జీవిత ఘటనలతో సమన్వయం కుదరకపోయినప్పుడు సంఘర్షణ ఏర్పడి ఆందోళనగా మారుతుంది. కొంతమంది రాబోయే పరిస్థితులను భయంకరంగా ఊహించుకోవడం వల్ల చిన్న చిన్న విషయాలు పెద్దవిగా గోచరించి ఆందోళనకు గురవుతారు. అలాగే ప్రతి వ్యక్తి సమస్యలను ఎదుర్కొంటాడు. అయితే తాను ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరకదన్న నిరుత్సాహం ఆవరించినప్పుడు కూడా ఆందోళనకు కారణమవుతుంది. మెదడులో
నరాల సమూహంలో మార్పు వచ్చిన ఆందోళన కలుగుతుంది. అలాగే జన్యుపరంగా కూడా ఆందోళన సంక్రమించే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. ఆందోళన లక్షణాలు పెరగటం విచిత్రంగా ఉంటుంది. ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తి మెదడు రసాయనాల్లో మార్పు జరిగి ఇంకా పెరిగి వ్యక్తిత్వాన్ని తన ఆందోళనకు గల కారణాలను విశ్లేషించుకొని సమస్య నుంచి బయటపడేందుకు మార్గాన్వేషణ చేయటం ద్వారా తేలిక పరచవచ్చు. సమస్య సంక్లిష్టమైనదైతే సైకాలజికల్ ట్రీట్మెంట్ కోసం వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఇటువంటి రుగ్మతను మందుల ద్వారా నయం చేస్తారు.